న్యాయం కోసం రుద్రూర్ పోలీస్ స్టేషన్ కు వెళితే న్యాయం జరగలేదని, దీంతో తాను బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి అదే విధంగా ఏసీపీ కార్యాలయానికి వచ్చారని రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామానికి చెందిన కవిత తన గోడును విన్నవించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్బర్ నగర్ గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఓ సెంట్రల్ డిపార్ట్మెంట్ లో జాబ్ ఉందని అహంకారంతో తన ఇంట్లో ఉన్న ఆడపిల్లపై కన్ను చేశారని, వేధింపులు చేస్తున్నారని అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. రుద్రూర్ పోలీస్ స్టేషన్ కు పోతే పట్టించుకోలేదని, తనకి అన్యాయం చేసే దిశగా ఈసరించి మాట్లాడడం జరిగిందని, అందుకే బోధన్ ఏసీపీ సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి తన గోడును విన్నవించడం జరిగిందని అన్నారు. డబ్బులు ఉన్న వారికే, రాజకీయ పలుకుబడి ఉన్నవారికే రుద్రూర్ పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుందని, మాలాంటి నిరుపేదలకు అన్యాయం జరిగినా న్యాయం జరిగే పరిస్థితులు రుద్రూర్ పోలీస్ స్టేషన్లో లేకపోవడం దారుణమని ఆమె తన గోడును మీడియాకు విన్నవించింది. ఎక్కడ న్యాయం జరగాలి నీకు? నాకు ఇక్కడ న్యాయం జరగాలి సార్. ఎక్కడ న్యాయం జరగాలి? ఈ మండలంలో జరగాలి సార్. రుద్రూర్ పోలీస్ స్టేషన్ పోయినావా? పోయినా సార్. ఏమైంది అక్కడ? ఏమన్నారు? అక్కడ అమ్మ కామన్, అది బంగారం బంగారం అంతా కామన్ అని మళ్ళీ నన్ను పోయి ఎవరన్నారు ఆ మాట? పోలీస్ స్టేషన్ సార్లు అన్నారు అక్కడ. అయితే సరే కామన్ అంటే అది పోతే అమ్మ మస్తు పోతే గొడవలు, బంగారం మేమేం చేసుకుంటాం, అవన్నీ కామన్ అని అన్నారు. నాకు న్యాయం జరగలేదు అక్కడ. జరగలేదు సార్. నాకు మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. నాకు ఏమందంటే నువ్వు ఇది చేసుకోండి, ఏంటంటే ఇది చేసుకోండి అమ్మ, ఇద్దరు పెద్ద మనుషులు చేసుకొని కాంప్రమైజ్ చేసుకో అని అన్నారు. రేపు ఏమన్నా అయితే మాకు బాధ్యత ఎవరు సార్? గదొక్కటే కావాలి నాకు న్యాయం. మళ్ళీ నా పోయిన దానికి నా కలవలేను సార్. ఎందుకు? నాకు న్యాయం లేదు కదా అక్కడ సార్. న్యాయం జరగలేదు. నాది పోయిన వస్తువు దానికి ఇల్లు ఇవ్వలేరు. న్యాయం కూడా వచ్చిన వస్తువు గురించి వచ్చిన సార్. రెండు కావాలి నాకు. ఎందుకంటే నేను ఎప్పుడు తెచ్చుకున్నప్పుడు తినదాను సార్. నేను మున్నగల్లో ఏం కాదు సార్. మా గొడవ చేస్తున్నారు. ఒక మా ఇంటి సైడ్ చూడడం, ఏమన్నా అంటేనేమో గొడవ పడడం. మొన్న చేయబట్టి నా తప్పు ఏడు పిల్లలు మేము మాకు ఎవరు అడగటం లేడనే కదా మీరు ఇట్లా చేస్తున్నారు. ఏమనంటే రోడ్డు గురించి విట్టినవు దాని గురించి అని వేసేప్పుడు మీరు గొడవ పడుతున్నారు. సరే మాకు ఎవరు అడగటం లేదు, రాళ్ళు వచ్చి నేను చేతి పని ఏడు తప్పు చేసిన చూపించానంటే నాకు కొట్టింది అని కేసుకు పోతే అక్కడ న్యాయం జరగలేదు సార్. అక్కడ న్యాయం జరగకపోతే మళ్ళీ ఇప్పుడు నాకు పుస్తకాలు తాడు ఉండే ఇంటికెళ్ళి పట్టించాను. నేను పుస్తకం పోయినాయి, గుండ్లు పోయినాయి, పుస్తలు పోయినాయి, గుండ్లు పోయినాయి. నాకు పుస్తలు కావాలి, గుండ్లు కావాలి. నేను గరీబ్ పరిస్థితి, ఎప్పుడు తెచ్చుకున్నప్పుడు తినేదాన్ని. ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు.